మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన స్నేహితులకు, ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి అనేక మంది బిడ్డలు దైవాశీర్వాదాలు పొందినట్లుగా మాకు తెలియజేశారు. అందును బట్టి ఘనమైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ విడువని దేవుడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని మీరును చూస్తూ ఇంకొను అనేక మంది బిడ్డలు చూడటానికి ప్రోత్సహించండి. దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. దైవజనుల ద్వారా వాక్యం వినుటకు ముందు ఒక మధుర గీతాన్ని విందాం. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా, యేసయ్యా. తను చూపు మేరలోన ఏ ఆశలేని వేళ, ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, బెదరిపోయే నా హృదయం బేలగా మారిపోగా, మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, బెదరిపోయే నా హృదయం బేలగా మారిపోగా, పని పూర్తి చేయగా బలము లేని వేళ, పని పూర్తి చేయగా బలము లేని వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయే ఆశల సౌధం నా గొంతు మోగబోగా, శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయే ఆశల సౌధం నా గొంతు మోగబోగా, స్తుతి పాట పాడగా స్వరమురాని వేళ, స్తుతి పాట పాడగా స్వరమురాని వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటన నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటన నూతన గీతం యేసు పలికించావు. తను చూపు మేరలోన ఏ ఆశలేని వేళ,
ఎటు తోచగలోన నే కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి యేసు నడిపించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి యేసు నడిపించావు. దేవునికి స్తోత్రములు. విడువని దేవుడు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో మంది తమ జీవితాల్లో దైవాశీర్వాదాన్ని నెమ్మదిని పొందుకున్నట్లుగా మాకు తెలియజేశారు. అందును బట్టి దేవునికి మేము ఎంతగానో స్తుతిస్తా ఉన్నాము. పిల్లరా, అంత మాత్రమే కాకుండా మరి గడిచిన కార్యక్రమంలో అందమైన కుటుంబం అన్న ఆ వాక్యాన్ని విని మరి ఒక సహోదరుడు 7 నెలలుగా తన భార్యకు దూరంగా ఉంటూ ఒక విధంగా కుటుంబం విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉంటుండగా ఆ కార్యక్రమం ద్వారా వాక్యం విని తన భార్యతో సమాధానపడి మరలా ఇద్దరు కూడా కలిసి బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు. నిజంగా అటువంటి ఆ వాక్యం ద్వారా కుటుంబాన్ని కట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అట్లాగే మరి ప్రతి వారము ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటూ మీరు అట్లాగే మీ ద్వారా అనేకులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దైవ దీవెనను పొందుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులారా, అలాగే మరి ఈరోజు ఈ వారంలో ప్రత్యేకంగా బర్త్డే ఫంక్షన్స్, అలాగే మ్యారేజ్ డే, ఇలా రకరకాలుగా ఫంక్షన్స్ ఆర్ అకేషన్స్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యానికి మనం సిద్ధపడదాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్య భాగపు అంశం ఏమిటి అంటే బాధలలో నుండి విడుదల. దానికి సాదృశ్యంగా యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ యోబు ఇలా మాట్లాడుతున్నాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అన్న మాట యోబు తన గ్రంథంలో రాస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నేడు ప్రపంచంలో ప్రతి మనిషిని మనం ఆలోచన చేస్తే వయసుతో సంబంధం లేకుండా ఎంత చెట్టుకి అంత గాలున్నట్లుగా ప్రతి మనిషి కూడా రకరకాల శ్రమలు లేక శోధనలు లేక సమస్యల చేత బాధించబడతా ఉన్నా. నేడు మనిషి ప్రభునందు ప్రియులారా జీవించేది కొద్ది రోజులైనా తన కుటుంబం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ అనుభవిస్తున్నదేమో దానికి భిన్నంగా బాధను లేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నా. అయితే ఇటువంటి బాధలు అనుభవిస్తున్న మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు లేక కన్నీరు బాధల్లో నుండి విడుదల పొందాలని రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నా. తీర్థయాత్రలు చేస్తున్నాడు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉన్నాడు, మొక్కుబడులు చేస్తూ ఉన్నా, రకరకాల ప్రభునందు ప్రియులారా పూజ కార్యక్రమాలు చేస్తా, అన్నదానాలు వంటి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నా. ఏమిటి ఈ ప్రయాసానికి కారణం ఏమిటి అంటే ఏదో ఒక రూపంలో నేను బాధల్లో నుండి విడుదల పొందాలి అని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు మనిషి. అంత మాత్రమే కాదు, మరికొంతమంది అయితే ప్రభునందు ప్రియులారా సినిమా హాల్స్కి వెళ్తా ఉన్నా. ఏమిటయ్యా, కనీసం ఆ 3 గంటలు లేక కొద్ది గంటలు వచ్చే సినిమాను చూస్తూనైనా నా బాధను నేను మర్చిపోవాలి. మరికొంతమంది త్రాగుడికి వ్యసనాలకు గురైపోతా ఉన్నా. ఎందుకయ్యానంటే ఆ మొత్తులో ఉన్నైనా ప్రభునందు ప్రియులారా నేను కొద్ది క్షణాలు కొద్ది గంటలు నా బాధను మర్చిపోవాలి. మరికొంతమంది డ్రగ్స్ అని ఇలా రకరకాలుగా మనిషి వ్యసనాలకు గురైపోతూ బాధను మర్చిపోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నా. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్న మనిషి తను ఎదుర్కొంటున్న బాధల్లోనే విడుదల పొందగలుగుతున్నాడా, జయాన్ని చూడగలుగుతున్నాడా అని ఆలోచన చేస్తే విడుదల పొందలేని స్థితిలోనే ఉంటున్నా. అందుకే చివరికి మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలుగానే ఉంటున్నాయి, బాధలుగానే ఉంటున్నాయి అన్నట్లుగా ఇక మరణమే శాశ్వతమైన పరిష్కారం అన్నట్లుగా ప్రభునందు ప్రియులారా టెంపరరీ ప్రాబ్లమ్స్ కి, టెంపరరీ ట్రబుల్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ గా సూసైడ్ అటెంప్ట్స్ తీసుకుంటా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రియులారా. ఈ రోజున మనుషులే కాదు కానీ పాత నిబంధన కాలంలో బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే చాలా మంది భక్తి పరులు సైతం కూడా తమ జీవితాల్లో ఎదురైన కొన్ని సమస్యలు బాధలను బట్టి చావే పరిష్కారం అన్నట్లుగా ఆలోచించా. ఉదాహరణ చెప్పాలి అంటే గొప్ప నాయకుడుగా గొప్ప విద్యావంతుడిగా ఎంతో మంది ప్రజలను ఐగుప్తు నుండి విడుదల చేసి కానానుకు నడిపించిన గొప్ప వ్యక్తి మోషే. అటువంటి గొప్ప వ్యక్తి మోషే కూడా తన జీవితంలో ఎదురైన కష్టాలు బాధలను బట్టి ఇలా ఆలోచన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 15వ వచనములో ఈ బాధలు నేను పడే కంటే కూడా నన్ను చంపుదేవా అని దేవునికి ప్రార్థన చేస్తున్నా.
కేవలం మోషే మాత్రమే కాదు ప్రియులారా, గొప్ప రోషము కలిగిన భక్తిపరుడుగా, మంచి ప్రార్థనాపరుడుగా, అనగా తన ప్రార్థన చేత ఆకాశములో నుండి దేవుని అగ్నిని భూమి మీదకి దించిన ఒక గొప్ప వ్యక్తిగా, మంచి ప్రియులారా ప్రవక్తగా పిలబడిన ఏలియా వంటి భక్తిపరుడు కూడా ఒకానొక సమయంలో తను ఎదుర్కొంటున్న బాధలు అది కష్టముగా భావించి ఇక చావే పరిష్కారం అన్నట్లుగా ప్రియులారా మరణాపేక్ష కలిగిన వాడే చావు కోసం ఎదురు చూస్తా ఉన్నా. దాని గురించి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏలియా గురించి ఇలా రాస్తున్నాడు, ఏలియా మరణాపేక్ష కలిగిన వాడే అలాగ బ్రతుకుడి కంటే చావటం మేలు కదా అని ఎదురు చూస్తున్నాడంట. గమనించండి ప్రియులారా, మోషే ఏలియా మాత్రమే కాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే యోబు వంటి భక్తిపరుడు సైతము ఊజు దేశంలోని ఇతను వంటి వాడు ఎవరూ లేడని గొప్ప సాక్ష్యం పొందిన యోబు వంటి భక్తిపరుడు సైతము కూడా ఒకానొక సమయంలో కష్టాలు బాధలు తట్టుకోలేక యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఎలా అంటున్నాడు, ఏమన్నా తెలుసా, అసలు నేను నా తల్లి గర్భంలోనే చస్తే ఎంత బాగుండేది, ఈ భూమి మీద పుట్టకుండానే తల్లి గర్భంలోనే చస్తే ఎంత బాగుండేది అని భావిస్తా ఉన్నా. గమనించండి ప్రియులారా, ఇర్మియా వంటి గొప్ప భక్తిపరుడు సైతము, గొప్ప ప్రవక్త సైతము కూడా ఈ కష్టాలు బాధలు చూడటానికే నేను పుట్టింది, అయ్యో ఈ బాధలు నేను పడే కంటే చావటం మేలు కదా అనేసి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం ఇర్మియా ప్రవక్త కూడా అంటున్నా. గమనించండి, చివరికి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు సైతము కూడా గమనించండి ప్రియులారా, ఇతడు గొప్ప ప్రసంగికుడు, మంచి వరాలు కలిగిన ఎన్నో సంఘాలు కట్టిన అపోస్తలుడైన పౌలు సైతము కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నా, నేను వెడలిపోయి క్రీస్తుతో పాటు బ్రతికితే ఎంత బాగుండు, అంటే శరీర సంబంధంగా నేను చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతే ఎంత బాగుండు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ భక్తి పరులందరూ కూడా ప్రభువుని ప్రియులారా తమకు ఎదురైన బాధలను బట్టి కష్టాలను బట్టి చావే పరిష్కారం అన్నట్లుగా ఆలోచించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, వీళ్ళు బాధలను బట్టి చావాలనుకున్నా కానీ వాళ్ళు ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు వారిని మరణానికి అప్పగించాలా, వారిని బాధల నుండి విడిపించి వారికి ఉన్న ఆయుష్ వరకు కూడా జై జీవితంతో వారిని బ్రతికేలాగా చేశాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఎవరు తెలుసా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ రోజున ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ బాధను అనిపిస్తా ఉన్నావు, నీ జీవితంలో ఏ కష్టాలు అనిపిస్తున్నావు, అటువంటి స్థితిలో ఉన్న నీవు ప్రభువుని ప్రియులారా ఇక నాకు చావే పరిష్కారం అని వేదన పడుతున్నావేమో, అయితే అటువంటి స్థితిలో ఉన్న నీకు ఒక శుభవార్త. ఆ వార్త ఏంటో తెలుసా, బాధల్లో ఉన్న నిన్ను జీవముగలిగిన దేవుడని యెహోవా లేక నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు చూస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను ప్రకటిస్తున్న దేవుడు చూచే దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో మోషే అంటున్నాడు, ఏమన్నా తెలుసా, మనము సేవించుచున్న యెహోవా దేవుడు మనం పడిన ప్రయాసను చూస్తున్నాడు, మనం పడుతున్న బాధలు చూస్తా ఉన్నాడు. అంటే ఈ రోజున ఏ బాధను నువ్వు అనిపిస్తున్నావో అటువంటి స్థితిలో ఉన్న నిన్ను అందరూ పట్టించుకోకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకుండా ప్రభువుని ప్రియులారా నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నారేమో, అయితే అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నేను ప్రకటిస్తున్న దేవుడైన యేసుక్రీస్తు చూస్తా ఉన్నా. ఆయన చూడటం మాత్రమే కాదు, నా దేవుడు బాధలో ఉన్న నిన్ను విడిపించడానికి కూడా సమర్థుడు. అందుకే యోబు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో యోబు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా, 6 బాధలు నన్ను పట్టినా ఆయన నన్ను విడిపిస్తాడు, 7 బాధలు వచ్చినా నేను నమ్ముకున్న నా దేవుడు నా విమోచకుడైన యేసుక్రీస్తు నాకు ఏ కీడు రాకుండా ఆ బాధల్లో నుండి నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. అంటే ఈ కార్యక్రమం ద్వారా వాక్యం ఉంటున్నా నీతో నా యేసే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, బాధలో ఉన్న నిన్ను నేను చూస్తానా, చూడటం మాత్రమే కాదు నమ్మి నీ లోపాలను నువ్వు సరి చేసుకొని నీ జీవితాన్ని నాకు అప్పగించగలిగితే నిశ్చయముగా నువ్వు పడుతున్న బాధల్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నేను రెడీగా సిద్ధముగా ఉన్నానని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు సహోదరి సహోదరుడా, బాధల్లో నుండి విడుదల పొందడానికి వ్యర్థమైన ప్రయత్నాలు చేయక నిన్ను విడిపించడానికి నీ వైపే చూస్తా ఉన్న యేసేకు నీ జీవితాన్ని సమర్పించి ఆయన ఇచ్చే విడుదల, ఆయన ఇచ్చే ప్రభువుని ప్రియులారా గొప్ప ఆ విజయాన్ని నువ్వు సొంతం చేసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. ఇంతకు నేటి కాలంలో మనిషి పడుతూ ఉన్న బాధలు ఏమిటి, ఏ బాధలు మనిషి పడుతున్నాడు తన జీవితంలో అని ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారంగా మొట్టమొదటి మనిషి ఎదుర్కొంటున్న బాధ ఏంటో తెలుసా, అప్పుల బాధ. దానికి సాదృశ్యంగా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అక్కడ ఒక స్త్రీ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఇలా అంటా ఉన్నది, ఏమన్నా తెలుసా, అయ్యా నీ శిష్యుడు నా భర్త, ఆ భర్త చనిపోయాడు, అయితే చనిపోయేటప్పుడు అతడు ఆస్తులు సమకూర్చి చావాలా, ఆయన ఎట్లా చనిపోయాడు తెలుసా, ఊరంతా అప్పులు చేసేసి చనిపోయాడు, ఇప్పుడు అప్పులు తీర్చే మార్గం మాకు తెలియటల్లా, అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మా పిల్లల్ని బానిసలుగా తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు, సో ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందులు లేక అప్పుల చేత మేము బాధపడుతున్నాం, మాకు ఒక పరిష్కార మార్గాన్ని ఇవ్వండి అనేసి ఆ తల్లి దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. అంటే ఈ రోజున ఆ తల్లే కాదు ప్రియులారా, ప్రపంచంలో ప్రతి మనిషి ఎదుర్కొంటున్న బాధల్లో ఒక